ఎక్కడ మీది? మాది తమిళనాడు బ్రో. తమిళనాడు. తమిళనాడు కాబట్టి తెలుగు సినిమా చూస్తుంటారా? చూస్తాం. మాకు తమిళ వచ్చు, తెలుగు వచ్చు. మాది గుమ్మిడిపుండి పక్కన నెల్లూరు డిస్టిక్. తమిళనాడు బార్డర్ లో ఉంటాం. మా తమిళనాడు పక్కన ఆంధ్ర. సో దానివల్ల తమిళ తెలుగు రెండు వచ్చు. రీసెంట్ గా సంక్రాంతికి సందర్భంగా ఎల్లమ్మ అనే గేమ్స్ వదలడం జరిగింది దేవిశ్రీ ప్రసాద్. చూసారా? ఎలా అనిపించింది? బాగుంది బ్రో. ఆయన ఒక డిఫరెంట్ గెటప్ లో చూడబోతున్నాం. బల్గం డైరెక్టర్ వేణు ఆయన హీరో ఛాన్స్ ఇచ్చినారు. ఆల్ ది బెస్ట్ సార్. చాలా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మా చాలా ఫ్యాన్. ఆయన పాటలకి అంతా మేము ఆడతాము, రీల్స్ చేస్తాము. ఆయన నచ్చుతాయి దేవిశ్రీ. ఆయన హీరోగా చూస్తున్నాం. చాలా ఎక్సైట్మెంట్ కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం దేవిశ్రీ ప్రసాద్ సార్. సరే ఎల్లమ్మ అదిరింది, పోస్ట్ అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ అంటే మ్యూజిక్ డైరెక్టర్. సో తను ఫస్ట్ టైం హీరోగా చేస్తుండు అంటే వర్కౌట్ అవుతా వర్కౌట్ అవుతుంది బ్రో. ఆయన అప్పుడే చేస్తాడు అనుకుంటే లాస్ట్ లో ఇన్ని రోజులు కలిసి చేస్తున్నాడు. సో డెఫినెట్లీ ఆయనకి సపోర్ట్ చేస్తాం. సూట్ అవుతాడు హీరోగా. ఎందుకంటే చాలా సాంగ్స్ అంతా అప్పుడప్పుడు కనిపించున్నాడు తన మూవీతో హీరోస్ తో. అప్పుడంతా డాన్స్ అంతా వేస్తాడు. అప్పుడే హీరో అనుకున్నాం. ఇప్పుడు హీరో అయ్యాడు. సో ఆల్ ద బెస్ట్ అన్న. ఆయన పెర్ఫార్మెన్స్ గా బాగా చూపించాలా డైరెక్టర్ కి చెప్పుకుంటున్నా. అదిరిపోవాలా సినిమా. ఎల్లమ్మ సినిమా స్టోరీని చాలా మంది రిజెక్ట్ చేశారు. నాని గారు గానీ, మన నితిన్ గారు గానీ. ఇప్పుడు ఎటకెళ్ళకి దేవిశ్రీ ప్రసాద్ కి వస్తుంది అంటే ఏంది సినిమా ప్రాబ్లం ఉందని అందరు రిజెక్ట్ చేశారా? మరి దేవిశ్రీ ప్రసాద్ కి మన మైనస్ అయిద్దా? లేదు. ఆయన డైరెక్టర్ మీద నాకు హోప్స్ ఉంది. ఆయన సూపర్ గా వస్తారు. బల్గం డైరెక్టర్ ఆయన వేణు సార్. సో ఈసారి దేవిశ్రీ ప్రసాద్ ని వేరే యాంగిల్ లో చూపిస్తారు. అనుకుంటే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యండి, హీరోగా వేస్తుంది కదా. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తమ్మకి ఇచ్చుంటే బాగుండదని చాలా మంది కామెంట్ పెడుతున్నారు. నిజంగానే ఏమన్నా తమ్మని పెడితే బాగుంటుందా? తమ్మనికి ఈ గెటప్ సెట్ అవ్వదు. ఆయన కాలేజ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గానా? మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్ కదా. ఇప్పుడు ఆయన సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి హీరో ఉండే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సినిమాకి తెలుసు. ఆయన పల్సు, జనాల పల్సు తెలుసు దేవిశ్రీ ప్రసాద్ కి. ఇలాంటి మ్యూజిక్ పుష్పలో ఆయన దేవుడి పార్టీకి మ్యూజిక్ చేసాడా. సో ఈ సినిమాకు ఆయన దేవిశ్రీ ప్రసాద్ కరెక్ట్. తమన్ సార్కి అంతా మాస్ బీజిఎం సెట్ అవుతుంది. ఇప్పుడు అదేంటి డిస్కో రాజా, ఓజీ అలాంటి సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరండి? ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక పాన్ ఇండియా, నార్మల్ గా తన ఎంట్రీనే పాన్ ఇండియా ప్లాన్ చేశారు. సో చాలా సహజంగా హీరో ఎంట్రీ వాళ్ళు లవ్ సినిమాలో ఏదో చిన్న సినిమాలు చేస్తూ ఉంటారు. డైరెక్ట్ గా పాన్ ఇండియా సినిమా చేయడం కరెక్టేనా? కరెక్ట్ బ్రో. ఆయన చేయాలా. ఆయన కోసం వెయిటింగ్. ఆయన హీరో చూడ చాలా రోజుల కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. అంటే నా క్వశ్చన్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు ఎటువంటి షార్ట్ ఫిల్మ్ చేయలేదు, ఎటువంటి మూవీస్ చేయలేదు. డైరెక్ట్ హీరోగా పాన్ ఇండియా చేయడం కరెక్టేనా? ప్రజలు తీసుకుంటారా అని అనుకుంటున్నా. తీసుకుంటారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసే విధం, దాంట్లోనే ఆయన చూసినాం. పాటల విధం, ఆయన స్టైలిష్ అదంతా చూసినాం. ఈ సినిమాలో ఆయన అక్సెప్ట్ చేసుకుంటారు హీరోగా. ఒక నటుడుగా ఆయన పర్ఫార్మెన్స్ చూపిస్తాడు ఈ సినిమాలో. ఈగల్లీ వెయిటింగ్. సో ఈ ఎల్లమ్మ స్టోరీ పాన్ ఇండియా రాబోతుంది కాబట్టి సో మన తెలంగాణ సినిమాని ప్రపంచాన్ని చూపించబోతుండే ఏం చెప్పదలుచుకోరు వేణు గురించి? సో ఆల్ ద బెస్ట్. మనం చూపించే విధానం అందరికీ నచ్చాలా. అలాంటి ఎత్తండి, అందరికీ కనెక్ట్ అవ్వాలా. సో ఎవరికి బోర్ కొట్టకుండా సూపర్ గా అందరికీ కనెక్ట్ అయ్యి మన సినిమా అందరూ కొండాడాలా. అలాంటి సినిమా తీయండి సార్. ఆల్ ద బెస్ట్.